వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రావాలి. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని స్పష్టం చేసిన ఏపీ టీడీసీ చైర్మన్ నోకసాని బాలాజీ. విజయసాయిరెడ్డి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి డిమాండ్. దేవుడి హుండీలనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ద్వారకా పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఏపీ టీడీసీ చైర్మన్ నోకసాని బాలాజీ భరోసానిచ్చారు. ఏపీ టూరిస్ట్ సమ్మిట్ 2025 నేపథ్యంలో తీరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ టీడీసీ చైర్మన్ నోకసాని బాలాజీ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పర్యాటక రంగ అభివృద్ధిలో కుంటిపడిందన్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కోసం సీఎం తపన పడుతున్నారన్నారు. నూతన టూరిజం పాలసీ తెచ్చి దేశంలోని పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. శ్రీకాకుళం నుండి తడ వరకు అద్భుతమైన సముద్ర తీరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా సీఎం విజన్ ఆలోచనతో పర్యాటక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత టూరిజం మీద ప్రత్యేకించి అనేక రంగాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో టూరిజంని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఆయన హయాంలోనే గతంలో 2014-19 మధ్య కానీ గతం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా టూరిజం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడున్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించారు. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో ఒక గొప్ప మార్పు తీసుకురావడానికి కృషి చేసినటువంటి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ 2019-24 మధ్య ఒక టూరిజం రంగంలోనే కాదు అన్ని రంగాల్లో ఇండస్ట్రియల్ కావచ్చు, అగ్రికల్చర్ రంగం, అన్ని రంగాలు కుదేలైపోయిన పరిస్థితి, అన్ని రంగాలు కూడా ధ్వంసమైన పరిస్థితి. దాంతోపాటు ఈ 5 సంవత్సరాల్లో టూరిజం ఎంత వెనకబడిపోయిందో, ఎంత ఇబ్బందులకు గురైందో మనం చూసాం. నేను ఈ 4 నెలల్లో కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఈ టూరిజం అభివృద్ధి చేయాలి, ఆయనకున్నటువంటి ఆలోచనల మేరకు ఒక మంచి టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజంను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం రోజు ఒక ఇండస్ట్రియల్ పాలసీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఇవాళ ఇన్వెస్టర్స్ ముందుకు రావడం, ఈ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయాలని సంకల్పంతో 5 సంవత్సరాల్లో ఏదైతే వెనకబాటుతనానికి గురైందో, ఏదైతే టూరిజం గురించి ఆలోచించే స్థితికి లేకుండా పోయిందో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి టూరిజం పాలసీ వలన, ఒక బూస్టప్ వలన ఇలా ఇన్వెస్టర్స్ ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడలో లాస్ట్ మంత్లో ఒక టూరిజం ఇన్వెస్టర్స్ మీటు, మరలా నిన్న వైజాగ్లో అయితే 8 మంది ఒక పెద్ద సంస్థల ఇన్వెస్టర్స్ ముందుకు రావటం, ఒక 36 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ఒక 30 ఏకర్స్ వాళ్ళ సొంత భూముల్లో. అక్కడ ఏంటంటే టూరిజము ఇన్సెంటివ్స్, టూరిజం ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే టూరిజం ప్రమోట్ చేయాలి. either it is on their own land, either it is in the గవర్నమెంట్ ల్యాండ్ జరిగింది. దాని మీద ఆకర్షణ ఇన్వెస్టర్స్ కూడా రావడం జరిగింది. 8 మంది ఇన్వెస్టర్స్ ఒక 1217 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేదానికి వాళ్ళ ముందుకొచ్చి నిన్న మంత్రి గారి సమక్షంలో గవర్నమెంట్ సెక్రటరీ, ఎండి, కార్పొరేషన్ అందరి సమక్షంలో ఒక ఎంఓయూలు కూడా జరగడం జరిగింది. ఒక 30 ఏకర్స్ అయితే నేను ఇందాక చెప్పిన ఓన్ ల్యాండ్స్, ఒక 36 ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్. ఇవాళ నెక్స్ట్ ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నిన్న కొంతమంది కూడా కలిసి
వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాటి మీద కూడా నెక్స్ట్ రాబోయేటువంటి ఒక సెషన్కి కానీ లేదా ఒక 1 మంత్ లోపల ఇవన్నీ ప్రాసెస్ చేసి ఇంకా కొత్త కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి వైజాగ్ ఈ ప్రాంతాల్లో అయితే చాలా టూరిజంకి సంబంధించి అనేక పొటెన్షియల్ ఉండే ఏరియా. లంబసింగ్ కావచ్చు, అరకు కావచ్చు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్, విజయనగరం, ప్రత్యేకించి వైజాగ్, ఈ విధంగా ఇన్వెస్టర్స్ని ప్రమోట్ చేసే విధంగా, ఇన్వెస్టర్స్కి దగ్గరగా ఉండే విధంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకించి టూరిజం శాఖ గతంలో కంటే భిన్నంగా ఎటువంటి హడ్డిల్స్ లేకుండా నిన్న అయ్యన్న పాత్ర కూడా చెప్పారు మీకు చక్కగా ఆయన కొన్ని అభిప్రాయాలు వెలిబుచ్చటం 1 వీక్లోనే ప్రాసెస్ కావాలా. డెఫినెట్గా ఒక నెల రోజుల లోపల మ్యాక్సిమం 1 వీక్ టు 1 మంత్ లోపల ప్రతి ఇష్యూ పరిష్కారం అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు విల్ పర్స్యూ ది ఇష్యూస్, విల్ సెటిల్ ది ఇష్యూస్. ఒక 1 మంత్ తర్వాత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధికి దోహదపడే విధంగా నిన్న జరిగిన ఇన్వెస్ట్మెంట్ కూడా జరిగిందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇదే క్రమంలో ఒక టూరిజమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నేను చూసే దావోస్కి వెళ్తే అనేక మంది ఇన్వెస్టర్స్ని కూడా ప్రమోట్ చేసే ఇన్వెస్టర్స్ని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు యువ నాయకుడు నిన్న ఆయన 2 సంవత్సరాలు పూర్తయిందని యువగళం పాదయాత్రతోటి ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలనని వెలుగెత్తి చాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా ఉండే విధంగా అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి జైల్లోనే తుదముట్టించేటువంటి కుట్ర జరిగినా కూడా ప్రజాబలంతో ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, ప్రజల్లో ఏదైతే ఒక బలమైన కోరిక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారో ఆ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మద్దతుగా జనంలో ఉండే స్పందన చూసినటువంటి ప్రభుత్వం ఆయనకి ఇబ్బందులు అరెస్ట్ చేసినప్పటికీ కొన్ని ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేసి కూడా భయపడినటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి అనూహ్యమైన స్పందన, లేదా లోకేష్ బాబు గారు ఈ యువగళం పాదయాత్రతో యువకుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక నూతన ఉత్తేజాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించిన ధర్మిలా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మిగతా బీజేపీ, జనసేనతో కూటమిగా కట్టుకొని నిన్న 164 సీట్స్ సాధించిన పరిస్థితి. విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు కార్మిక వర్గం ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతుందని కార్మిక నాయకులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో నేడు ఏఐటీయూసీ నాయకులు తమ మద్దతు తెలుపుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖకు తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమై పరిశ్రమను పరిరక్షించుకునేందుకు ఎంతటి ప్రాణత్యాగానికైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు సొంత గన్లను కేటాయించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. లేని పక్షంలో నిరంతరంగా తమ దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ చేస్తున్న నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 4 సంవత్సరాలుగా జీవీఎంసీ ఎదురుగా టెంట్లో జరుగుతున్న పోరాటం కొనసాగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ కార్మిక సంఘాలు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక ప్రజా సంఘాలు ఈ పోరాటాన్ని ఉవ్వెత్తున సాగిస్తూ ఉన్నాయి. ఈ పోరాటం ఇంత నిర్దిష్టంగా జరుగుతుంది కాబట్టే ఇప్పటికీ కూడా 1 సెంటు భూమిని కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయలేకపోయింది. అయితే ఈ మధ్యకాలంలో డైరెక్ట్గా ప్రైవేటీకరణకు ముందుకు వస్తే ఎక్కడైతే కార్మికులు ఎదురవుతున్నారని చెప్పేసి ఈరోజు దొడ్డిదారిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఏమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పేసి కుయుక్తులు పన్నారు. అయితే కార్మికులు కష్టం చేసి పోరాడి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిస్తున్నారు. ఈ లాభాల బాట పట్టకుండా దానికి రావాల్సిన ముడిసరుకుని గంగవరం పోర్టు, అదానీ పోర్టుని అడ్డు పెట్టుకొని ఆపేయడం, అలాగే దానికి కావాల్సిన ఏవైతే గనుల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారో గనుల్ని కేటాయించకపోవడం, అలాగే ఈ మధ్యకాలంలో అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరికీ కూడా విఆర్ఎస్లు ప్రకటించి ఈరోజు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత చేసి 11,400 కోట్లు మేము ప్రకటించేసాము, స్టీల్ ప్లాంట్లు కాపాడేసామని చెప్పి
కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు ఇచ్చిన డబ్బుల్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ అసలంటూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకుంది ఎవరు? ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు వీళ్ళే ప్రైవేటీకరణ నిర్ణయం చేస్తారు, మేమే కాపాడుతాం వీళ్ళే చెప్తారు. ఇదేదో అపరిచితుడి సినిమాలో నేనా చేశానని చెప్పి తర్వాత వచ్చి నేనే చేశానని చెప్పినట్టుంది. ఈరోజు ఈ రకమైన ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం మానుకోవాలి. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీరు చేసే ఈ రకమైన దొంగ చర్యలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే విశాఖ ఉక్కును మేము ప్రైవేటైజ్ చెయ్యము, అది గవర్నమెంట్ కంపెనీలను నడిపిస్తాము. విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయిస్తాము. గనులు కేటాయించలేని పక్షంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సెయిల్లో విలీనం చేస్తామని చెప్పి ప్రకటించాలి. అలాగే ఇక్కడ ఉండే ఎంప్లాయీస్కి గత 4 నెలలుగా ఏవైతే జీతాలు బకాయిలు ఉన్నాయో ఆ జీతాలు వెంటనే చెల్లించాలి. వీటిల్లో ఏది జరగకపోయినా అది విశాఖ ఉక్కుకి సమస్యకి శాశ్వత పరిష్కారం కాదు. కాబట్టి ఆ శాశ్వత పరిష్కారం లభించేంత వరకు కూడా కార్మిక ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, అలాగే సాధారణ ప్రజానీకాన్ని అందరినీ కలుపుకొని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మరోసారి ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తా ఉన్నాం. వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా అంతా జగన్నాటకమని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేకపోవడంతో తనపై ఉన్న అవినీతి ఆరోపణలను ఎదుర్కొనే వీలు లేక రాజీనామా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాజీనామా వెనుక డ్రామా ఏమిటో ప్రజలకు తెలుసని వ్యంగ్యంగా మాట్లాడారు. జాతీయ ప్రధాన కార్యదర్శి గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా పేరుగాంచినటువంటి సైరారెడ్డి అని పిలిపించుకునేటువంటి విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం, రాజకీయ సన్యాసం చేస్తానని ఏదైతే విజయసాయి ప్రకటించారో ఇదంతా కూడా ఒక జగన్ నాటకం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆడేటువంటి నాటకంలో విజయసాయిరెడ్డి మళ్ళీ ఒక కొత్త హైడ్రామాకి తెరలేపారనేటువంటి విధంగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే 4 దశాబ్దాలుగా 3 తరాల నుంచి వైఎస్ కుటుంబానికి నేను దగ్గర వ్యక్తిగా ఉండి వాళ్ళల్లో ఒకరుగా ఉండి ఉన్న వ్యక్తిని చెప్పుకున్నటువంటి విజయసాయిరెడ్డి తన యొక్క రాజ్యసభ సభ్యత్వానికి అర్ధాంతరంగా కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదే విజయసాయిరెడ్డి వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే యువ నాయకుడు లోకేష్ గారిని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని, వారి నాయకత్వాన్ని కూడా ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం, అసభ్యకరమైనటువంటి పోస్టులు పదజాలాలతో విమర్శించడం, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే స్నేహితుడు అని చెప్పి ఉంటా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి ఆర్థిక నేరస్తులు ఎప్పుడు కూడా స్నేహితులుగా లేరని విషయం తెలుసుకోవాలి. విజయసాయిరెడ్డి మీరు ఇన్నాళ్ళు తెలియలేదా మీకు? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఏ విధంగా తీసుకెళ్లారో, జనసేన పార్టీ ఏ భావజాలాలతో పవన్ కళ్యాణ్ గారు స్థాపించి ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర పోషించారో, వెంకన్న సాక్షిగా, వెంకటేశ్వర సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను నిజమే మాట్లాడుతున్నాను, ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదని చెప్పి ఈ యొక్క మాయల మరాఠీ మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే చాలా విస్తుపోతూ ఉన్నాయి. అసలు సుమారు 23-24 సిబిఐ ఈడీ కేసులు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడిగా జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా వేల కోట్ల రూపాయలు కూడబెట్టి వేల కోట్ల రూపాయలు తన కుటుంబానికి దోచుకున్నటువంటి వ్యక్తి ఇదే విశాఖ కేంద్రంగా నాకు గజంకో సెంటు స్థలం కూడా లేదని చెప్పి అన్నారు. నాకు కానీ నా కుటుంబానికి కానీ లేదని చెప్పి అన్నారు. మరి దస్పల్లా భూములు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే దస్పల్లా భూములు 16 ఎకరాలు అత్యంత విలువైనటువంటి భూముల్ని విజయసాయిరెడ్డి కూతురు అల్లుడు బలవంతంగా బెదిరించి 22Aలో ఉన్నటువంటి భూముల్ని దోచుకున్న మాట వాస్తవం కాదా విజయసాయిరెడ్డి మీరు? ఏదైతే విఎంఆర్డీఏ 2041 మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సినటువంటి సమయంలో మీ ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్గా
ఒక మెగా స్కామ్ చేసి వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందేలాగా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల్లోనిచ్చి ఆ యొక్క మాస్టర్ ప్లాన్ని రూపొందించేసి వాళ్ళు బెదిరించి బలవంతంగా ఆ భూములు లాక్కున్న మాట వాస్తవం కాదా విజయసాయిరెడ్డి? కేవలం తీర ప్రాంతం 6 లైన్ రహదారి పేరుతో విశాఖ భోగాపురం వరకు విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురు అల్లుడు సంబంధించినటువంటి సంస్థ ఏదైతే అవియాన్ రియల్టర్స్ ఏదైతే ఉందో, అవియాన్ రియల్టర్స్ పేరు మీద 87,747 గజాలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరిగిన విజయసాయిరెడ్డి? ఇదిలా ఉండగా రాజకీయాలను వదిలేసినంత మాత్రాన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు మాయమవ్వవని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి చేసిన అడ్డగోలు వ్యవహారాలన్నిటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరపాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని అలీపురం సిపిఐ జిల్లా కార్యాలయం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణమూర్తి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు ఆగడాల కారణంగా విశాఖ నగరం బ్రాండ్ ఇమేజ్ మసకబారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రతిపక్షంలో ఉండగా విజయసాయిరెడ్డి అక్రమాలపై సుప్రీంకోర్టుకు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారని తెలిపారు. మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 30-31 తేదీల్లో ఇక్కడ విశాఖపట్నంలోనే నిర్వహిస్తూ ఉన్నాం. పార్టీ శతవార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకి ఒక ప్రాముఖ్యత ఉంది. దాంతోపాటు ఈ సంవత్సరంలోనే మా పార్టీ మహాసభలు, అది క్షేత్రస్థాయి నుంచి అఖిల భారత స్థాయి దాకా పార్టీ మహాసభలు కూడా నిర్వహించుకోబోతున్నాం. గతంలో పురంధేశ్వరి గారు విచారణ జరిపించమని చెప్పని సిజేఐకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక లేఖని, ఉదాహరణకి మనం తీసుకుంటే రాడిసన్ బ్లూ మనకు తెలుసు, గతంలో కార్తీక వనం ఉండేది. అక్కడ కార్తీక వనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే ప్రైవేటు వాళ్ళకి అభివృద్ధి చేసుకోవడానికి అప్పచెప్తే అప్పుడు పూర్తి కాలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని బెదిరించి అందులో వాటాలు కొట్టేశారన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు రాడిసన్ బ్లూ అని చెప్పని పెద్ద ఎత్తున రిసార్ట్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అలాగే పైన బే పార్కులో కూడా వాటాలు తీసుకున్నారని చెప్పని. ఇప్పుడు ఇదంతా ఒక సంస్కృతి వచ్చేసింది. ఎవరు అధికారంలోకి వస్తే అప్పుడు దాకా దాడులు చేసి వాళ్ళని లొంగ తీసుకొని అందులో వాటాలు కానీ లేకపోతే వాళ్ళని వీళ్ళు పార్టీలో కలుపుకోవడం కానీ, ఇది కొత్త సంస్కృతి. ఈ సంస్కృతి బీజేపీ నుంచి ప్రారంభమైంది ఈ దేశంలో. ఈ రకమైనటువంటి సంస్కృతికి బీజేపీ ఆద్యం, బీజేపీతోనే ప్రారంభమై వాళ్ళు బీజేపీయేతర పక్షాల్లో ఉంటే అవినీతి పరులు, ఆల్ ఆఫ్ అ సడన్ ఒక్కసారి కాషాయ తీర్థం పుచ్చుకోగానే, ఆ కండువా కప్పుకోగానే నీతిమంతులు అయిపోతున్నారు. ఈరోజుని మనకు తెలిసి మన దగ్గర నుంచి అనకాపల్లి నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి, లేకపోతే విజయవాడ పశ్చిమ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళంతా కూడా గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీళ్ళ మీదే బీజేపీకి చెందినటువంటి నాయకులు అనేక అవినీతి ఆరోపణలు, కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పని చేశారు. వాళ్ళు ఒక్కసారిగా బీజేపీ తీర్థం పుచ్చుకోగానే మంచి వాళ్ళు అయిపోయి ఈరోజు బీజేపీలో సీనియర్ నాయకులుగా చలామణి అవుతున్నారు, మళ్ళీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అలాగే కాపుల ఉప్పాడ దగ్గర ఒక 100 ఎకరాల భూమిని ఆయన పరం చేసుకున్నాడని, అలాగే వాళ్ళ అమ్మాయికి తర్లువాడ దగ్గర, ఆనందపురం మండలం తర్లువాడ దగ్గర కూడా సర్వే నెంబరు 1లోని ఏదో అంతర్జాతీయ విద్యాలయాన్ని ఒకటి పెట్టడానికి భూములు కేటాయింపు చేయడం కానివ్వండి, ఇవన్నీ చేశారు. అనేక దందాలు, వేల కోట్ల రూపాయల కబ్జాలు జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన ఏదో రాజీనామా చేసి వెళ్ళిపోతే, ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, గతంలో యోగలం పాదయాత్ర, నిన్న యోగలం 2 సంవత్సరాలు అయిందని చెప్పని ఇక్కడ కేక్ కట్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు. విశాఖ ఈరోజు
ఒక అంతర్జాతీయ నగరంగా విశాఖ నగరాన్ని తయారు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు అంతా పెట్టుబడులు వరద విశాఖపట్నానికి వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు. మరి ఆ క్రమంలో విశాఖలో జరిగినటువంటి ఈ భూదందాలు కుంభకోణాలు అన్నిటి మీద కూడా మీరు సమగ్రంగా విచారణకి ఆదేశించరా అన్నది మీ ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఈరోజు మీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే ఇతర గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఆరోపణలు చేస్తే వాళ్ళు కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరగానే నీతిమంతులు అయిపోతున్నారు. వాళ్ళ మీద ఎటువంటి విచారణ కూడా ముందుకు నడిచే పరిస్థితి లేకుండా పోతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో గతంలోని విశ్వవిద్యాలయాల వీసీల నియామకం మనం చూసాం. విద్యాలయాలు అన్నవి రాజకీయాలకు అతీతంగా భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దేటటువంటి పద్ధతిలో వ్యవహరించాల్సినవన్నీ కూడా రాజకీయ కేంద్రాలుగా చేసింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. జన్మదినాలు జరుపుకోవడమే వీసీల యొక్క బాధ్యత అన్నటువంటి పద్ధతుల్లో వీసీలు కూడా ఆ రోజు వ్యవహరించారు. సరే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళంతా రాజీనామాలు చేసి, ఇది ఒక కొత్త చరిత్ర, రాజీనామాలు చేసి వెళ్ళకపోయారు. ఇప్పటికి ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మానవ వనరుల శాఖ మంత్రి గారు కదా ఇప్పుడు మన లోకేష్ బాబు గారు ఏమి చేస్తున్నారు, ఎన్నాలో పడుతుంది మీకు. రెండోది, ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఈ సెర్చ్ కమిటీలోని ఎవరిని పెట్టారు మీరు? ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న విశ్వవిద్యాలయాలకి ఉపకులపతులు నియమించడానికి, సెర్చ్ చేయడానికి ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఆచార్యుల్ని సెర్చ్ కమిటీలో పెట్టారు. మన దగ్గరే ఉంది. వాళ్ళకి ఎంత అనుభవం ఉంది, వాళ్ళు ఎవరికి యూజీ స్కేల్స్ రావు, ఏం బాధ్యత ఉండదు. ఆయనకు కోపం వచ్చినా ఈయనకు కోపం వచ్చినా వెళ్ళిపోవలసిన పరిస్థితి. వాళ్ళకేమీ కన్సర్న్ ఉండదు విద్య పట్ల, విద్యార్థుల పట్ల, సంస్థ పట్ల, దాని అభివృద్ధి పట్ల. ఎందుకంటే లాభాపేక్షతో పనిచేసే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, అందులో ఉన్న వాళ్ళని ఎలా మీరు పెడతారు సెర్చ్ కమిటీలో? వివోఏలకు 6 నెలల బకాయి జీతాలు చెల్లించాలని ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘ విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షురాలు రూపాదేవి డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షను 2వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని కోరారు. పరిభారాన్ని తగ్గించాలని, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని వెల్లడించారు. అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. జాయింట్ మీటింగ్ జరపాలని, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. వివోఏలు నిన్న ఈరోజు అనేకమైన ఇబ్బందుల కారణం చేత సామూహిక నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 2వ రోజు కార్యక్రమం. ముఖ్యమైన డిమాండ్స్ 6 నెలల నుంచి వివోఏలకి వేతనాలు బకాయి ఉన్నాయి. ఆ వేతనాలు వెంటనే చెల్లించాలని, ఏదైతే కాలపరిమితి సర్కులర్ యమపాసంలో వెంటాడుతుందో ఆ సర్కులర్ని రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్స్గా ఈ దీక్షలు చేయడం జరుగుతుంది. డిసెంబర్ 16ని చలో విజయవాడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సెర్ప్ సీఈఓ గారు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి సంక్రాంతి లోపు వేతనాలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మినిస్టర్ గారితో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సర్కులర్ రద్దుకై ప్రయత్నం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. నేటికి కూడా హామీని అమలు చేయలేదు. అసలు సంక్రాంతి, న్యూ ఇయర్ వెళ్ళిపోయింది, సంక్రాంతి వెళ్ళిపోయింది, పండగ నాడు కూడా వేతనాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వివోఏలని పస్తులుంచింది. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వివోఏలకు మంచి జరుగుతుంది, వచ్చిన సర్కులర్ను రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం 8 నెలలు అయినా కూడా నేటికి సర్కులర్ రద్దు చేయకపోవడం ఇది సరైన పద్ధతి కాదు, ఇది అన్యాయం అని చెప్పి ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ దీక్షల సందర్భంగా ప్రభుత్వం అధికారులు గుర్తించి ఈ మా యొక్క చర్చల్ని, మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం క్రింద స్థాయి వర్కర్ల పట్ల చాలా సానుకూలంగా వ్యవహరిస్తుందని మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఇప్పటికీ మేము నమ్ముతున్నాము. నమ్మాం కనుకే ప్రభుత్వాన్ని మేము ఇప్పటికీ గెలిపించుకుని అధికారంలోకి తీసుకొచ్చాం కనుక దాని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. వెంటనే మాకు చర్చలు జరిపి సర్కులర్ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా వివోఏలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ దీక్ష సందర్భంగా తెలియపరుస్తున్నాం.
పెదవాల్తేరు శివాలయంలో ఈ నెల 25వ తేదీన శనివారం అర్ధరాత్రి జరిగిన హుండీ చోరీ నిందితుడిని తాము పట్టుకుని చోరీ అయిన నగదును స్వాధీనం చేసుకున్నామని ద్వారకా క్రైమ్ ఏసీపీ ఏ వెంకట్రావు తెలిపారు. ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివాలయం పూజారి విశ్వనాథ కాళీప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ సిబ్బంది క్షుణ్ణంగా దర్యాప్తు జరిపారన్నారు. ఈ శివాలయం వెనుక నివాసం ఉంటున్న తూముల హరికృష్ణ అనే వ్యక్తి అల్లరి చిల్లరగా తిరుగుతూ పలు చెడు అలవాట్లకు బానిస అయ్యాడన్నారు. దేవస్థానంలో అమర్చిన కెమెరాల నుంచి అతను చాలా తెలివిగా తప్పించుకుని ఈ నేరం చేయడానికి ప్రయత్నించాడన్నారు. కానీ అతని చెయ్యికి వేయించుకున్న టాటూ కెమెరాలో స్పష్టంగా నమోదవడంతో తమ సిబ్బంది క్రైమ్ కానిస్టేబుల్ రామకృష్ణ జగత్ కిరణ్ చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారన్నారు. 25వ తారీఖున ఇక్కడ శివాలయం టెంపుల్ అది లాక్ చేసుకుని పూజారి గారు వెళ్ళిపోవడం జరిగింది ఇంటికి. ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్ ట్విస్ట్ తెలియపరచడం కోసం ఈ ప్రెస్ మీటు. ఆ తర్వాత అతను మా శివాలయం డోర్స్ అది లాక్స్ విరగొట్టేసి ఎవరో నేరస్తుడు లోపలికి వచ్చి హుండీలో గల డబ్బులు ఎత్తుకుపోయాడు అనేది కంప్లైంట్. అయితే ముందుగానే మనం ప్రతిసారి కూడా మీరు అందరూ రాయడం వల్ల ఎక్కువ రోజులు హుండీలో డబ్బులు ఉంచట్లేదు, తక్కువే అమౌంట్స్ ఉంటుండగానే వీక్లీ వన్స్ ఇలా తీయడం, మనం నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా కొంచెం తక్కువ డబ్బులే ఉంటాయనేది ఐడియా ఉంది. బట్ వాళ్ళు కంప్లైంట్ రూపంలో ఎంత 1000 రూపాయలు అంత అలా ఇస్తుంటారు, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. ఆ విధంగా అతను విశ్వనాథ్ కాశీ ప్రసాద్ అన్న అతను కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిలో ఇంతకుముందు కూడా 2 times అటెంప్ట్ చేశారు, 2 times, కానీ పోలేదు కాబట్టి వాళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ ఉండదు. కంప్లైంట్ కూడా మనకు రైజ్ చేయలేదు, ఇంటిమేట్ చేశారు, వెళ్ళాము, చూసాము, వచ్చాము. ఈసారి ఏం జరిగిందంటే ఆయన కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత వెంటనే సిఐ గారు అండ్ ఎస్ఐ గారు దాన్ని విజిట్ చేసి జాగ్రత్తగా చూస్తే ఒక దగ్గర సీసీ ఫుటేజ్ రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో నేరస్తుడి ఫోటో కానీ ఇతరత్ర ఆధారాలు కానీ ఏమీ రాలేదు. జస్ట్ ఒక హ్యాండ్ ఒకటి మాత్రం లోపల పెట్టినట్టు చెయ్యి ఒక ఆధారం వచ్చింది. ఆ ఒక్క క్లూతో ఇంచుమించు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని చూస్తే అంటే ఒక కానిస్టేబుల్ తాలూకా అంటే అతను శక్తి సామర్థ్యం, క్రిమినల్ మీద ఎంత ఐడెంటిఫికేషన్ ఉంటుంది అనే దాని గురించి కుర్రోడు చూసి కేవలం ఆ టాటో మార్కుని ఆధారంగా వీడు పలానా ఒకటిసారి నేను ఇంతకుముందు నేను చూస్తున్నాను అని చెప్పి జగత్ కిరణ్ నేను కానిస్టేబుల్ ఐడెంటిఫై చేశాడు. ఐడెంటిఫై చేసి వాడి కోసమే పనిగొట్టుకొని తిరిగి ట్రేస్ చేశాడు. ట్రేస్ చేసిన తర్వాత కూడా మీరు ఆశ్చర్యపోతారు, వాడి ఫోటో వాడికి చెప్పినా కూడా నేను కాదంటాడు. ఆడి క్రిమినల్ నేచర్ ఎలాంటిదంటే వాడే ఆడి ఫోటోని లైవ్ వాడు నడుస్తున్నది చూపించినా కూడా వాడు అడ్మిట్ అవ్వడం, నేను కాదండి అంటాడు. అంత క్రిమినల్ అనమాట వాడు. ఇంతకుముందు కూడా 4-5 బడ్డీ కేసులు అవి ఉన్నాయి వీడి మీద, బడ్డీ అఫెన్స్ అంటాం కదా, అలాంటివి ఉన్నాయి. అలాంటిది వాడు అడ్మిట్ అవ్వకుండా తిరగడం అవి ఇవి చేయడం చేసిన టైప్ ఉంటుంది. దాని ఆధారంగా చూసి ఒక 2-3 కానిస్టేబుల్స్ కరెక్ట్గా పనిచేసి వాడిని క్యాచ్ చేయడం జరిగింది. ఆ తదుపరి ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల వాడు అడ్మిట్ అవ్వక తప్పలేదు. అంటే తర్వాత ఇంకా 2-3 వీటిలో కనిపించినా కూడా వాడు ఫోటో కనిపించి వాడు మాస్క్ వేసుకుని అన్నీ క్లియర్గా ఉన్నాయి మా దగ్గర, వేరే విధంగా చూపించినా కూడా అడ్మిట్ అవ్వలేదు. తర్వాత అన్నీ చూసుకొని అప్పుడు అడ్మిట్ అవ్వడం జరిగింది. కనుక దీని ఇంపార్టెన్స్ అది. ముఖ్యంగా సిసిపి గారు మనకు చెప్పేది ఏంటంటే కెమెరాస్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది చాలా రోజుల నుంచి చెప్తున్నాం. ఇది అందులో ఒక మచ్చుతునక లాంటి కేసు. అంటే కెమెరా ఆధారంగా మనం ట్రేస్ చేయగలుగుతున్నాం. లేకపోతే కూడా నేరస్తులు ఇప్పుడు చాలా తెలివి బీరిపోయిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ రాకుండాను చాలా రకాలైన టెక్నికల్ అన్నీ ప్లాన్ చేసుకొని వాళ్ళే డెమాలిష్ చేస్తున్నారు. అలాంటిది ఇందులో చిన్న ఆధారం, మొక్కం కనిపించకుండా మాస్క్ వేసుకున్నాడు, ఆడు బట్టలు అదే షర్ట్ తీసేసి ముఖానికి చుట్టుకున్నాడు, ఇన్ని చేశాడు. కానీ ఎక్కడ మిస్ అయ్యాడు? హ్యాండ్ మీద మిస్ అయ్యాడు. ఫోటో కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. కనుక ఇది మంచి కేసు. ఆ కేసు గురించి అని కొంచెం చెప్పడం జరిగింది. ఇక్కడే వారిది తురుముల హరికృష్ణ, తండ్రి పేరు రామసాయి. ఇక్కడే రామసాయి రెసిడెన్సీ అని శివ టెంపుల్ ఏరియాలోనే పెదవాల్టర్లో వీళ్ళ నాన్న అక్కడ ఒక వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 18వ ఐస్టార్ 2025 ఛాంపియన్షిప్ టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. ఆఫీసర్స్ క్లబ్లో జరుగుతున్న క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలకు ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా 18 ఏళ్లుగా టోర్నీని నిర్వహించడం అభినందనీయమన్నారు. 35 నుండి 75 ఏళ్ల వయసు పైబడి క్రీడాకారుల మధ్య ఇలాంటి
టోర్నీను నిర్వహించడం మానసిక ఆరోగ్య సామర్థ్యాన్ని పెంచుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుంచి సీనియర్ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. IAS, IPS తదితర ఉన్నత స్థానాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారితో పాటు సర్వీస్లో ఉన్న ఉన్నతాధికారులు సైతం ఐస్టా టోర్నీలో ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, మాజీ డీజీపీ ఎన్ సాంబశివరావు, ఐస్టా ప్రతినిధులు DSN రాజు, ప్రేమ్చంద్, సతీష్ కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. I was a tennis player when I was a child. I've never gone professional, but I have more professional injuries than most athletes. I think a concerning trend, tennis is largely a sport for the above middle class and the wealthy and the more well-educated people. So penetration of it in the masses is quite low. Even in our university we have 4 tennis courts, but usage is far lesser than our cricket field or our badminton courts. But the beauty of watching tennis and the joy that you get from watching a good game is definitely much better than many of the other racket sports. I recently picked up pickleball. It's originally designed for old people over the age of 50, but it's been very comfortable for me. So I think I'm becoming older than my age. I'm glad that this association is keeping this going. I wish you all the best, and to all the generous donors and sponsors. I'm thankful to them, and to all the players who are here, I think I wish you all the best, and I hope you continue to keep this sport alive, because it is competitive. Like how T20 is taking over cricket, pickleball will take over a lot of tennis also. So those who are fit and those who can play well, I think you continue to show joy to the audience, to those who watch this game. So may the best man and woman. Thank you. సాగర తీరంలో విహరించే జలకన్యలను చూడాలన్నా, చల్లని కాశ్మీర్లో తిరగాలనే అనుభూతిని పొందాలన్నా విశాఖకు వస్తే చాలు అంటున్నారు తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు బైరెడ్డి పోతన్ రెడ్డి. వైజాగ్ ఎక్స్పో 2025 నిర్వాహకులు రాజారెడ్డి గత 26 ఏళ్లుగా వినూత్న రీతిలో ప్రదర్శనలు చేపట్టడంలో విశేష అనుభవం ఉన్న వైజాగ్ ఎక్స్పో నిర్వాహకులు ఈసారి మరింత వినూత్నంగా ఆలోచించి సాగర తీరానికి జలకన్యను తీసుకొచ్చారు. విశాఖ వాసులను అలరిస్తున్న వైజాగ్ జలకన్య ఎక్స్పో 2025 విశేషాలు మీకోసం. ఐస్ క్రీమ్ ఏముంది తోండి. వైజాగ్లో సెటిల్. ఇక్కడ వైజాగ్లోనే ఇన్స్టాలో చూసాను యాక్చువల్గా ఇది దీనికోసం చూసి వచ్చాను. ఇక్కడ సమ్ ఆఫ్ మై బ్రో ఆల్సో చూడండి చెప్పిన తర్వాత ఇక్కడ చూస్తే రియల్లీ ఇట్స్ నైస్. అందరూ విజిట్ చేయవలసింది ఇది. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా దిస్ వన్ ఇస్ సో నైస్. జలకన్య అయితే చెప్పవలసిన లేదు, ఫ్యాబ్. ఐ లవ్ ఇట్. చాలా మటుకు ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే కొంచెం నాకు కొంచెం డేంజర్గా ఉంది, బట్ ఆల్సో ఇట్స్ ఎంజాయబుల్. నాకైతే కొంచెం కష్టంగా ఉంది, బట్ ఐ లవ్ ఇట్. ఎగ్జిబిషన్ అయితే మీరు విజిట్ చేయాలి. యాక్చువల్గా విజిట్ చెయ్యండి, చేయవలసింది విజిట్ యాక్చువల్గా చెయ్యండి. షూర్గా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసి ఎంత బాగుంటుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే మా ఉదయ్ రోజు చెప్పారు చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి
ఇక్కడికి వచ్చాకైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎప్పుడు మంచుకోవట్లేదు, ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. వాటర్ ఫాల్స్ అవన్నీ అరకులో చూడటమే, కానీ ఇక్కడ కాశ్మీరీ డిజైన్ చేసి కాశ్మీర్ వెళ్తామో తెలియదు కానీ ఇక్కడ మటుకు కంపల్సరీ మేము చూస్తున్నామండి. చాలా బాగుంది. ఆల్రెడీ నేను వీడియో కూడా తీసాను లోపల, అది నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాను. మా సిస్టర్ అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఇది కూడా ఇప్పుడే జస్ట్ 5 minutes చాలా భయపడ్డాం కూడా మేము. చాలా చాలా అయితే అలర్ట్ చేశారు. సూపర్ అండి. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. నేను చెప్తే మీకు అంత హ్యాపీ ఉంటుంది, కానీ మీరు వచ్చి ఎంజాయ్ చేస్తేనే హ్యాపీనెస్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో మన విశాఖ నగరంలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఏ గ్రౌండ్స్లో ఈ మెర్మైడ్ షో మరియు కాశ్మీర్ రెప్లికా ఇక్కడ మనం ప్రజెంట్ చేయడం జరిగింది. ఈసారి ఈ సంక్రాంతి హాలిడేస్ పెట్టుకుని ఈ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మన విశాఖ నగరం సుప్రసిద్ధి. మొట్టమొదటిసారిగా దేశంలో రెండోసారి ఈ జలకళ ప్రదర్శనని ప్రప్రథమంగా మనం ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. నిన్నటిదాకా ఇద్దరు మాత్రమే జలకళలు వచ్చారు. రేపటి నుంచి రేపు ఎల్లుండి నుంచి దాదాపుగా 6 ఈ ప్రదర్శన చేయబోతున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా వేరే కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళు వచ్చేది కోసం వీసా ప్రాసెస్ అంతా లేట్ అవడం వల్ల కొంచెం డిలే. ఇప్పుడంతా కంప్లీట్ అయిపోయింది. ఎల్లుండి నుంచి పూర్తి ప్రమాణంతో ఎగ్జిబిషన్ పూర్తిగా ప్రారంభమవుతుంది. దీంతోపాటు ఇక్కడ 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసాము. అదేవిధంగా 23కి పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ అయితే వాటిని కూడా చిన్న పిల్లలు మరియు యంగ్స్టర్స్ని ఆకర్షించే విధంగా ఇక్కడ ఎక్స్పోర్ట్ పెట్టడం జరిగింది. ఈ ప్రదర్శన ముందు 90 రోజుల పాటు విశాఖ నగర ప్రజలు కనుగొని చేయనుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని, మీ విలువైన సమయాన్ని ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా తెలియపరుచుకుంటారు. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము 150 రూపాయలు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఫ్రంట్ గేటే మనం పెట్టినటువంటి గేట్ ఏదైతే ఉందో నమూనా అది మొత్తం కూడా కొండపల్లి బొమ్మలతో ఈ ప్రాంగణంలో గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మెర్మైడ్ షో కానీ ఉంది. అదేవిధంగా ఈ కాశ్మీర్ షో చూసిన కోసం ఎటువంటి టికెట్ ఉంది, 150 రూపీస్ టికెట్ తీసుకున్న వారికి ఈ 3 షోస్ కూడా ఉచితంగా వారు చూసే అవకాశం కల్పించారు. అదేవిధంగా ఎవరైతే 2 వీలర్లో అదేవిధంగా కారులో వస్తారో వారికి ఉచిత కల్పించడం జరిగింది. ఉచితంగా వాళ్ళు పార్క్ చేసుకునే విధంగా 2 వీలర్ కానివ్వండి, కారు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి స్థలాన్ని కూడా మనం సిద్ధం చేసి క్లీన్గా పెట్టడం జరిగింది. మీ ద్వారా మేము తెలియపరుచుకునేది ఏంటంటే ఎగ్జిబిషన్ సమ్మిట్లో ఎవరైతే ఉంటారో వారు ఎగ్జిబిషన్కి వచ్చే సమయంలో బీచ్ రోడ్లో ఎంట్రీలో ఎవరైతే వస్తారో వారు దయచేసి రోడ్ల మీద ఎక్కడ కూడా వాహనాలు పార్క్ చేయండి. మీకు కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేస్లోనే వాహనాలకి మీరు పెట్టుకున్నట్టయితే వేరే వారికి అసౌకర్యం కలగకుండా ఉంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఎగ్జిబిషన్ ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడైతే రిటర్న్ వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏయు అవుట్ గేట్ పార్కింగ్ ద్వారా బయటకు వెళ్తే వేరే వారికి అవకాశం ఇచ్చిన అవుతారు. ఎందుకంటే రోడ్ కొంచెం నేరగా ఉంటుంది, పోలీస్ బస్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా బీచ్ సందర్శకులు కూడా అక్కడ పార్క్ చేస్తూ ఉంటారు. చెప్పేసి మా వీలైనంత వరకు మేము కంట్రోల్ చేస్తూ ఉన్నాము. అయినా కూడా మీ ద్వారా మేము తెలియపరుచుకునేది ఏంటంటే 1 వే ఇన్ ఉంటుంది, 1 వే అవుట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద ఎటువంటి వాహనాలు పార్క్ చేయొద్దు. ఎందుకంటే మీకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో మీరు వాహనాలు పెట్టుకున్నట్లయితే దానికి ఎటువంటి ఛార్జీ లేదు, ఫ్రీగా పెట్టుకోవచ్చు. కావాల్సినటువంటి ప్లేస్ ఎంత ఉందో అంత కూడా వాళ్ళు చదువు చేసి నీట్గా పెట్టడం జరిగింది. అందరూ సద్వినియోగపరచుకోవచ్చు. మీ ద్వారా వైజాగ్ ఎక్స్పో 25 ఎగ్జిబిషన్ విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో పోలీసు మెస్ బ్యాక్ సైడ్ అద్భుతమైనటువంటి హంగులతో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క ఎగ్జిబిషను అందాల విషయానికి వస్తే ఎంట్రన్స్లోని మహా అద్భుతంగా బుట్టబొమ్మలతో అద్భుతమైనటువంటి ఎంట్రన్స్. అది ఈ యొక్క ఎంట్రన్స్ నేను మహేష్ బాబు గారి సినిమాలోనే 2-3 సినిమాల్లో నేను చూడడం జరిగింది. సినిమాల్లోనే అటువంటి మహా అద్భుతమైనటువంటి కళా రూపాలతోనే బుట్టబొమ్మలతో ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. లోనికి వెళ్ళిన వెంటనే ఫిలిప్పీన్స్ నుంచి జలకన్యలు ఏదైతే సముద్రంలో మహాసముద్రంలో మన జలకన్యలు చూసామో అటువంటి జలకన్యలు, మానవ జలకన్యలు ఆ యొక్క నీటిలోని దిగి మరలా పైకి రావడం రెండో అద్భుతం. మూడో అద్భుతం ఏంటంటే
కాశ్మీర్లో ఉన్నటువంటి అందాలు ఏ రకమైతే ఉంటాయో ఈ విశాఖ ప్రజలకు లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు కూడా కళ్ళు కట్టినట్టుగా కాశ్మీర్ అందాలని అంటే గృహరూపంలో కానీ వాటర్ ఫాల్స్ కానీ లోనికి వెళ్ళిన తర్వాత యాపిల్ చెట్లు కానీ లేదంటే ఆ పువ్వులు కానీ డెకరేషన్ మహా అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడే చూడడం జరిగింది. ఇది కాకుండా ఫార్లో బ్యాంకాక్లో కానీ సింగపూర్లో కానీ మలేషియాలో కానీ ఎటువంటి జైంట్ వీల్స్ ఉంటాయో అటువంటి మహా జైంట్ వీల్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మన వైజాగ్ ఎక్స్పోలో పెట్టడం జరిగింది. ఇది కాకుండా మహిళలకు పురుషులకు సంబంధించినటువంటి క్రోకరీ ఐటమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ధరలతో కూడా అందుబాటులో ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలకు కూడా సరదాగా మరి పురుషులు కానీ చిన్న ఆటలు ఆడుకున్నందుకు వెసులుబాటుగా గన్ షూటింగ్ అనగా ఇంకా వేరే వేరే ఇటువంటివి తినుబండాలకు కూడా మహా అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసినందుకు చాలా, ఎందుకంటే విశాఖపట్నం రానున్న రోజుల్లోనే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలోనే ఇటువంటి ఎగ్జిబిషన్ ఎక్కడికో వెళ్ళి ఏ ఫార్మలో ఎక్కడికో దగ్గరికి వెళ్ళి చూసి కంట ఫ్యామిలీ పరంగా కుటుంబ సభ్యుల పరంగా కుటుంబం అంతా కూడా వచ్చి చూస్తే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా వాతావరణంలో పెట్టినందుకు మరి వైజాగ్ ఎక్స్పో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి తక్కువ ధరలకు కూడా అందుబాటులో ఉంచినటువంటి వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ విశాఖ ప్రజలు, విశాఖ వాసులు లేదా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఈ యొక్క సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీరు వాళ్ళని తెలియజేసుకుంటారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రావాలి. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని స్పష్టం చేసిన ఏపీ టీడీసీ చైర్మన్ నోకసాని బాలాజీ. విజయసాయిరెడ్డి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి డిమాండ్. దేవుడి హుండీలనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ద్వారకా పోలీసులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.